గొర్రెల భీముడు రాసిన వారు కె శ్రీనివాసరావు గారు. ఒకానొక దేశంలో గొర్రెల రాముడని ఒక కాపరి ఉండేవాడు. ఒకనాడు రాముడు పచ్చిక బయలలో తన గొర్రెలను మేపుకుంటుండగా ఒక చెట్టు కింద పొత్తిళ్ల గుడ్డలలో 2 రోజుల వయసు గల పిల్లవాడు దొరికాడు. పిల్లలు లేని రాముడు ఆ కుర్రవాణ్ణి తీసుకుని వాడికి ఒక గొర్రె దగ్గర పాలు పట్టి ఇంటికి తీసుకుపోయాడు. అది మొదలు ఆ గొర్రెవాడికి తల్లి అయింది. దాని పాలు తాగి ఆ చంటివాడు బాగా పుష్టి సంపాదించసాగాడు. వాడు రోజురోజుకు పెరిగే పద్ధతి చూసి వాడికి భీముడని పేరు పెట్టుకున్నారు. భీముడు 7 ఏళ్లకే ఒక మాదిరి చెట్లను సునాయాసంగా పీకి పారేసే బలం సంపాదించాడు. తాను సంపాదించిన అనాథ శిశువు ఏదో విధంగా ప్రయోజకుడు అయినందుకు గొర్రెల రాముడు చాలా ఆనందించాడు. భీముడికి 14 ఏళ్లు నిండగానే వాడి తండ్రి, నాయనా, నీ పేరు అప్పుడే 12 ఆమడ పాకింది. నీకు గొర్రెలను కాసే కర్మ ఏమిటి? దేశదేశాలు తిరిగి కీర్తి ధనము సంపాదించి గొప్పవాడివి అవుదువుగాని బయల్దేరు అన్నాడు. ఆ ప్రకారమే భీముడు బయల్దేరాడు. వాడు అనేక పట్టణాలు చూశాడు. అక్కడి బలశాలులను ఓడించాడు. గొర్రెల భీముడు అంటే అందరికీ తెలిసిపోయింది. కొంతకాలం గడిచింది. భీముడు ఒక నగరం సమీపంలో ఉన్న అడవిలో నుంచి పోతూ ఉండగా వాడికొక మనిషి కనిపించాడు. ఈ మనిషి పెద్ద పెద్ద చెట్లను పట్టుకొని చీల్చి నార తీస్తున్నాడు. భీముడు వాణ్ణి సమీపించి, అన్నా, ఏమిటిది? చెట్లనెందుకిట్లా చీల్చేస్తున్నావు అని ఆశ్చర్యపడుతూ అడిగాడు. గొర్రెల భీముడని వస్తాడట, వాణ్ణి గెలవటానికి తయారు తింటున్నాను అన్నాడు చెట్లు చీల్చేవాడు. నేనే గొర్రెల భీముణ్ణి, కావలిస్తే గెలు అన్నాడు భీముడు. ఇద్దరూ ముష్టి యుద్ధం ఆరంభించారు. ఇద్దరూ మంచి బలశాలులే. చెట్లు చీల్చేవాణ్ణి నడుం పట్టి భీముడు కింద పడగొట్టే యత్నించాడు. చెట్లు చీల్చేవాడు పట్టు తప్పించుకుని దూరంగా వెళ్లి భీముడి మీదికి ఉరుకుతూ వచ్చి అతని గుండెల్లో 2 కాళ్ళు ఎత్తి బలంగా తన్నబోయాడు. భీముడు వాడి కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి విసిరివేశాడు. వాళ్ల భయంకర పోరాటానికి భూమి దద్దరిల్లింది. చెట్ల మీద నుంచి పక్షులు కేకలు పెడుతూ ఆకాశంలోకి ఎగిరిపోయాయి. ఆఖరకు భీముడు చెట్లు చీల్చేవాణ్ణి 2 చేతులా పట్టి ఎత్తి నిలువున భూమి మీదకి బంతిని కొట్టినట్టు విసిరాడు. దెబ్బకు వాడు మోకాళ్ల దాకా భూమిలోకి ఇరుక్కుపోయాడు. కాని వెంటనే వాడు పైకి వచ్చి ఎట్లాగో భీముణ్ణి పట్టుకొని ఎత్తి తన బలం కొద్దీ భూమికేసి కొట్టాడు. ఆ దెబ్బకు భీముడు మొలలోతున్న భూమిలోకి దిగబడిపోయాడు. అతనికి కోపం వచ్చి పైకి వస్తూనే చెట్లు చీల్చేవాణ్ణి బాగా పైకెత్తి తనకున్న శక్తి అంతా ఉపయోగించి వాణ్ణి భూమిలోకి మేకు దిగవేసినట్టు మెడలోతున దిగవేశాడు. భూమిలో నుంచి వాడు పైకి రాలేకపోయాడు. చెట్లు చీల్చేవాడి ప్రాణాలిప్పుడు భీముడి చేతుల్లో ఉన్నాయి. చాలు చాలు, నువ్వే గెలిచావు, నన్ను పైకి లాగు. ఇక నుంచి నేను నీ శిష్యుడిగా వెంట తిరుగుతాను అన్నాడు చెట్లు చీల్చేవాడు దన్నం పెడుతూ. భీముడు వాణ్ణి పైకి లాగి శిష్యుడిగా తన వెంట తీసుకుని బయలుదేరాడు. ఇద్దరూ కలిసి కొంత దూరం తిరిగి ఒక కొండ ప్రాంతం చేరారు. అక్కడ వాళ్లకొక వింత మనిషి కనిపించాడు. ఈ మనిషి పెద్ద పెద్ద బండరాళ్లను ఎత్తి 2 చేతుల మధ్య నొక్కి పిండి చేసేస్తున్నాడు. ఎందుకిట్లా రాళ్లు పిండి చేసేస్తున్నావు అని అడిగాడు భీముడు. గొర్రెల భీముడు వస్తాట, వాణ్ణి ఓడించటానికి తయారు తింటున్నాను అన్నాడు రాళ్లు పిండి చేసేవాడు. నేనే గొర్రెల భీముణ్ణి, కావలిస్తే ఓడించు అన్నాడు భీముడు. ఇద్దరూ కలయబడ్డారు. చెట్లు చీల్చేవాడి గతే రాళ్లు పిండి చేసేవాడికి పట్టింది. వాడు కూడా మెడలోతున్న భూమిలో ఇరుక్కుపోయి పైకి రాలేకపోయాడు. అంచేత వాడు కూడా భీముడికి శిష్యుడై అతని వెంట బయలుదేరాడు. ముగ్గురూ కలిసి చాలా కాలం ప్రయాణించగా ఒక ఊళ్ళో వారికొక వింత మనిషి కనిపించాడు. ఈ మనిషి ఇనుప ముద్దలు తీసుకుని అప్పడాల పిండి పిసికినట్టు పిసుకుతున్నాడు. ఎందుకిట్లా పిసుకుతున్నావు అని భీముడు వాణ్ణి అడిగాడు. గొర్రెల భీముడు వస్తాట, వాణ్ణి జయించటానికి తయారు తింటున్నాను అన్నాడు ఇనుము పిసికేవాడు. నేనే గొర్రెల భీముణ్ణి, కావలిస్తే జయించు అన్నాడు భీముడు. ఇద్దరూ కలియపడ్డారు. ఇనుము పిసికేవాడు కూడా మిగిలిన వాళ్లలాగే ఓడిపోయి భీముడికి శిష్యుడై వెంట బయలుదేరాడు. నలుగురూ కలిసి ప్రయాణం చేస్తూ ఒక మహారణ్యం ప్రవేశించారు. మొదటి రోజు మధ్యాహ్నం భీముడు వంట చెయ్యమని చెట్లు చీల్చేవాణ్ణి నియమించి మిగిలిన వాళ్లతో సహా వేటకు బయలుదేరాడు. చెట్లు చీల్చేవాడు వంట చేస్తుండగా ఒక మరుగుజ్జు వచ్చి, అన్నా, ఆకలిగా ఉంది, భోజనం పెడతావా అని అడిగాడు. భోజనం లేదు, బొగ్గు లేదు, పద పద అని మందలించాడు చెట్లు చీల్చేవాడు. మరుగుజ్జువాడు కొంచెం దూరం వెళ్ళి
కూర్చొని వంట అయ్యే సమయానికి వెనుక నుంచి వచ్చి చెట్లు చీల్చేవాణ్ణి వెల్లకిలా పడేసి వాడి గుండెల మీద ఎక్కి కూర్చొని వంటంతా తినేసి తాపీగా లేచి వెళ్ళిపోయాడు. మూరెడు లేని మనిషి ఇంత పని చేశాడంటే చెట్లు చీల్చేవాడికి చచ్చి సిగ్గయింది. వేటకు వెళ్లిన వాళ్లకు ఈ సంగతి చెప్పటం ఇష్టం లేక మళ్ళీ వెంటనే వాడు కొత్త వంట ఆరంభించాడు. అయితే వంట పూర్తి అయ్యేలోగా మిగిలిన వాళ్ళు తిరిగి వచ్చేశారు. ఎంతోసేపటి నుంచి చేస్తున్నా చెట్లు చీల్చేవాడి వంట పూర్తి కావటం చూసి, నీకు వంట పని ఏమీ చేతకాదు అన్నాడు గొర్రెల భీముడు. మర్నాటి మజిలీలో వంట పనికి రాళ్లు పిండి చేసేవాణ్ణి నియోగించి మిగిలిన వారితో భీముడు వేటకు వెళ్ళాడు. ఆ రోజు కూడా మరుగుజ్జు వచ్చాడు. చెట్టు చీల్చేవాడికి జరిగిన పరాభవమే రాళ్లు పిండి చేసేవాడికి అయింది. భీముడు మొదలైన వాళ్ళు తిరిగి వచ్చేసరికి రెండో వంట ఇంకా అవుతూనే ఉంది. దానికి కారణం రాళ్లు పిండి చేసేవాడు బయట పెట్టలేదు. మూడో రోజు మజిలీలో ఇనుము పిసికేవాడు వంటకు కాను ఉంచబడ్డాడు. మిగిలిన వాళ్లు వేటకు పోయిన సమయంలో మరుగుజ్జు రానే వచ్చాడు. ఇనుము పిసికేవాణ్ణి పడతోసి వాడి గుండెల మీద ఎక్కి కూర్చొని వంట యావత్తూ తినేసి వెళ్ళిపోయాడు. ఇంకా వంట ఎందుకు కాలేదో చెట్లు చీల్చేవాడు, రాళ్లు పిండి చేసేవాడు గ్రహించగలిగారు. భీముడు తిరిగి వచ్చి ఇంకా వంట పూర్తి కాకపోవటం చూసి ఆశ్చర్యపడిపోయాడు. ఇందులో ఏదో రహస్యం ఉన్నదని, తన శిష్యులు దానిని బయటపెట్టటానికి సిగ్గుపడుతున్నారని గ్రహించి నాలుగో రోజు మజిలీలో తానే వంటకు ఉండి మిగిలిన వాళ్లను వేటకు పంపాడు. మామూలుగానే వంట అయ్యేసరికి మరుగుజ్జు వచ్చాడు. భోజనం పెట్టమని అడిగాడు. భీముడు వంట గిన్నెలు ఎత్తుగా ఎత్తి పట్టుకుని పదపద అన్నాడు. మరుగుజ్జు వెళ్ళిపోక ఎగిరి భీముడి గొంతు పట్టుకో చూశాడు. భీముడు వాణ్ణి పట్టుకుని దూరాన ఒక లావుపాటి చెట్టుకు కట్టేసి తిరిగి వచ్చాడు. ఈసారి గురువుగారికే పరాభవం అవుతుందనుకుంటూ వేట నుంచి తిరిగి వచ్చిన శిష్యులు వంట సిద్ధంగా ఉండటం చూసి ఎంతో ఆశ్చర్యపడ్డారు. మోకాలంతా లేనివాడికి లొంగిపోయిన మీ తెలివి తగలబడట్టే ఉన్నది. భోజనం చేయండి, వాణ్ణి ఏం చేశానో చూపిస్తా అన్నాడు భీముడు. భోజనాలు చేశాక నలుగురు పొట్టివాణ్ణి కట్టివేసిన చెట్టు వద్దకు వెళ్లారు. కాని అక్కడ చెట్టు లేదు. అది ఉండవలసిన చోట గొయ్యి మాత్రం ఉంది. చెట్టును పెకలించి ఈడ్చుకుంటూ పొట్టివాడు వెళ్లిపోయిన జాడలు అడవిలో కనిపిస్తున్నాయి. నలుగురు ఆ జాడను బట్టి బయలుదేరి అడవి వెంబడి చాలా దూరం వెళ్లారు. ఈ జాడలు అకస్మాత్తుగా ఒక పెద్ద గుంట వద్ద ఆగిపోయాయి. ఆ గుంటలోకి తొంగి చూస్తే దాని అడుగు కనపడలేదు. ఒక తట్టలో కూర్చుంటాను, నన్ను తాళ్లతో దించండి, ఆ పొట్టివాడి అంతు తేల్చినాక మళ్ళీ పైకి లాగుతురుగాని అన్నాడు భీముడు. ఎంతో లోతున తట్ట నేల తగిలింది. అక్కడ అందమైన ఉద్యానవనాలు, భవనాలు ఉన్నాయి. ఉద్యానవనంలో విహరిస్తూ భీముడికి ఒక అందమైన అమ్మాయి కనపడింది. ఆమె భీముణ్ణి చూడగానే కంగారుపడి, ఎక్కడికెందుకొచ్చావు? ఇది నాగలోకం. 12 తలల నాగేంద్రుడు నిన్ను చూస్తే బతకనివ్వడు. ఇక్కడ్నుంచి వెంటనే వెళ్ళిపో అన్నది. నన్ను చూడటానికి నాగేంద్రుడు భయపడాలి. నాగేంద్రుడి భయం నాకేమిటి? ఇంతకు నువ్వెవరువు? అన్నాడు భీముడు. నేను ఒక రాజకన్యను. నన్ను, నా అక్కలు ముగ్గురినీ ఈ నాగరాజు పట్టి తెచ్చి ఇక్కడ ఉంచాడు. వచ్చే నాగుల చవితి నాడు కుబుసం విడిచి మమ్మల్ని పెళ్లాడతాడు అన్నదా పిల్ల. వాళ్ళా విధంగా మాట్లాడుకుంటుండగానే 12 తలల నాగేంద్రుడు అక్కడికి వచ్చాడు. భీముణ్ణి చూడగానే బుసలు కొడుతూ, మదాంధుడా, నాకు స్థానబలం ఉన్న చోటికే వచ్చావా? ఇప్పుడెట్లా తప్పించుకుంటావు? అంటూ భీముడి మీదకి దూకాడు. నాగేంద్రుడి శరీరం అప్పుడే భీముణ్ణి చుట్టనారంభించింది. నాగేంద్రుడు తనను నలిపివేయకుండా ఉండగలందులకు భీముడు తన శరీరాన్ని ఉక్కులాగా చేసేశాడు. ఇది చూసి నాగేంద్రుడు కాటు వేయటానికి తన 12 తలల పడగను బుసలు కొడుతూ భీముడి మీదకి చాచాడు. భీముడు తన 2 చేతులతో పడగను గట్టిగా పట్టేశాడు. నాగేంద్రుడు భీముడి చేతులను వదిలించుకోవాలని తన శరీరాన్ని అతని భుజాల మీదుగా చుట్టాడు. కాని లాభం లేకపోయింది. భీముడు పట్టు విడవక నాగేంద్రుడి పడగను బలం కొద్దీ నేలకు వేసి కొట్టాడు. క్రమంగా నాగేంద్రుడి శరీరంలోని బలం తగ్గిపోయింది. చివరకు 12 తలల నాగేంద్రుడు ప్రాణం సొమ్మసిల్లి నేలమీద పడిపోయి, నన్ను కూడా నీ శిష్యుడిగా చేర్చుకో అని భీముడితో మొరపెట్టుకున్నాడు. నువ్వు బలంగలవాడివైతే నీ ప్రతాపం నీ లోకంలో వెలగపెట్టు. మా లోకంలోకి వస్తివా నిలువునా చీల్చేస్తాను, జాగ్రత్త అన్నాడు భీముడు. ఆ తర్వాత భీముడు నలుగురు రాజకుమార్తెలతో సహా తట్టలో కూర్చుని తాళ్లు ఆడించాడు. భీముడి శిష్యులు తట్టను తిరిగి భూమిపైకి లాగారు. భీముడు అతడి శిష్యులు కూడా ఆ నలుగురు రాజకుమార్తెలను పెళ్లాడి మామగారి ఇంటనే ఉండిపోయారు.
మళ్ళీ ఎన్నడూ 12 తలల నాగేంద్రుడు భూమి మీదకి అడుగుపెట్టి ఎరుగడు. గొర్రెల భీముడింకా ఈ భూమి మీదే ఉన్నాడని నాగేంద్రుడి భయం.